సో అయితే ఈరోజు అందరం బయటికి వెళ్ళినాం, కిట్టన వాళ్ళందరం. మేము బొంగు రాజేంద్ర అన్న వాళ్ళ కళింగపట్నం ఓపెనింగ్ ఉండే, దాంతోపాటు ఆయన బర్త్డే ఈరోజు స్పెషల్గా 2 ఒకసారి పెట్టుకున్నాడు. అయితే ఫుల్ ఆకలి అవుతుంది మధ్యలో. రాజమన్నా తిందాం ఏమన్నా అని అడిగితే చాలా తిందామని అనేసిండు. సైడ్కు అయితే ఒక హోటల్ చూసేసినాం, మామూలుగా లేదు, బాగానే ఉంది కానీ ఆయిల్ లేదు అలా, మొత్తం ఆర్గానిక్ అంట, చాలా మంచిగా ఉంది. కాకపోతే కొంచెం టేస్ట్ అలాగే ఉంది కానీ ఫుడ్ మాత్రం సూపర్ ఉంది. మెనూ కూడా రకరకాల ఫుడ్స్ ఉన్నాయి. మాకు అర్థం కాలేదు చూసినప్పుడు కూడా. డైరెక్ట్గా లోపలికి పోయినాం. మెనూ చూసిన తర్వాత ఖాళీ ఉంది. ఫస్ట్ లోపలికి పోయిన తర్వాత అనుకున్నాం, మేమే ఫస్ట్ గిరాక్ అనుకున్నాం కానీ మామూలుగానే ఉంది. సో లోపలికి పోయినాం, అరటాక్ వేసేసారు. దాని తర్వాత రకరకాల కూరగాయలతో ఫుడ్, పకోడీ, ఇంకా ఆలుగడ్డ, సంథింగ్ చాలా రకాలు ఉన్నాయి. ఫస్ట్ ముద్ద పెట్టుకోగానే అబ్బా అనిపించింది, నెక్స్ట్ లెవెల్ ఉంది. తర్వాత కిట్టన కూడా తిన్నాడు, తిని చూసిన కానీ నేను చెప్పలేదు బాగుంది బాగాలేదు చెప్పలేదు. ఇక మా వాళ్ళు అయితే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టయితే పొట్టు తిన్నారు, బాగుంది. ఇక ఆయన వచ్చేసి అయితే అన్నీ చెప్పేస్తూ ఉండు, ఎక్కడెక్కడ ఫుడ్స్ దొరకకుండా మా దగ్గర అన్ని ఫుడ్స్ దొరుకుతాయి, అన్నీ అవైలబుల్ ఉంటాయి, తక్కువ ఆయిల్ ఉంటుంది, మేము ఎక్కువ ఆయిల్ ఏమి వేయం, బయటలాగా ఎక్కువ డబ్బులు తీసుకోవాలని మా దగ్గర కాన్సెప్ట్ లేదు, మాకు ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులతోనే పెట్టి ప్రిపేర్ చేస్తాం ఫుడ్, మీకు ఆర్డర్స్ కూడా బయట నుంచి చెప్తామని చెప్పి రకరకాలు చెప్తా ఉన్నాడు. సో ఆయన మాటలు కూడా విన్నాం, తక్కువ అయితే వేసి మంచిగా అయితే చేస్తారు. చలో స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ మేము ఇక రాజేంద్ర అన్న బర్త్డే పార్టీ వెయిటింగ్ అడిగా అందరం వెళ్ళిపోయినాం. ఫుడ్ బాగుందని చెప్పి అడిగితే బాగుందని చెప్పన్నారు, చాలా బాగుంది, ట్రై చేయాలి మీరు కూడా. రైట్.